ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అమరావతికి హైప్ వచ్చింది. అలా ఇలా కాదు. ఒకవైపు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తామని వెంటబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాదని ఇవ్వలేమని చెప్పిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు వంటివి ఇప్పుడు పరుగులు పెట్టుకుని వచ్చి మరి క్యూ కట్టుకొని నోట్ల కట్టలతో సొమ్ములు సమకూర్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరో రూపంలో అమరావతికి కలిసి వచ్చింది. అదే భూముల వ్యవహారం. అమరావతిలో ప్రాజెక్టులు వస్తుండటంతో ఇక్కడి రైతులు తమ భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. అంతేకాదు, తమ భూములను కేవలం భూ సమీకరణలోనే తీసుకోవాలని పట్టుబడుతూ నిరసనలకు కూడా దిగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం భూములు తీసుకుంటుందంటే అడ్డుకునేవారు, అడ్డుపడేవారు ఎక్కువ ఉంటారు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను సైతం ఆశ్రయించేవారు కూడా కనిపిస్తారు. గతంలో ఇలానే జరిగింది. కానీ అమరావతి రాజధాని పరిధిలో ఇప్పటికే 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చేస్తున్న మేలును, అదే సమయంలో అమరావతి పుంజుకుంటున్న తీరును గమనించిన రైతులు తమ భూములు కూడా ఇస్తామని ముందుకొచ్చారు. తాజాగా మరో 44,000 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రైతులు ఎలా ముందుకు రావటం గమనించాల్సిన విషయం. ఈ పరిణామాల వెనుక రాజధాని పుంజుకోవటం, పెట్టుబడులు వస్తుండటం, రైలు, రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ కావటం వంటివి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ భూములు కూడా ఇస్తే తాము కూడా అభివృద్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. సో అమరావతికి హైప్ వచ్చిందంటానికి క్షేత్రస్థాయిలో అన్నదాతల నుంచి కనిపిస్తున్న ఈ ఉత్సాహాన్ని మించిన నిదర్శనం మరొకటి కావాలంటున్నారు విశ్లేషకులు.